ఇక తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుండగా టైం స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక నిన్న స్వామివారిని 70,217 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 3,84,00,000 రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, తిరుపతిలో భక్తుల రద్దీ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. మరి అంటే ఎందుకు ఇంత కేవలం వీకెండ్స్ వల్లేనా, ఇంకేదైనా కారణం ఉందా? మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే నిన్నటి గురువారం సాయంత్రం నుంచే శ్రీవారి దర్శనానికి భక్తులు పెరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్నటి రోజున శుక్రవారం కూడా చూసుకున్నట్లయితే సుమారు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి సుమారు 20 గంటలు వేచి ఉన్న పరిస్థితి. ఈ రోజు వీకెండ్ కావచ్చు, అంటే రెండవ శనివారం ఇటు ఆదివారం వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో ఈ రద్దీ పెరిగిన పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి దర్శనానికి సంబంధించి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా మరోవైపు నారాయణగిరి షెడ్యూల్ కూడా పూర్తిగా నిండిపోవడంతో సుమారు 3 కిలోమీటర్ల మీద భక్తులు వేచి ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఏదైతే ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి అక్కడ లైన్ ఏదైతే ఆ లైన్ నుంచి భక్తుల్ని ఎంటర్ అవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు భక్తులకి సంబంధించి ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో భక్తులకి ఎప్పటికప్పుడు మంచినీటి సదుపాయం అందించాలని, ముఖ్యంగా ఎప్పటికప్పుడు భక్తులకి అన్నప్రసాదాలు కూడా వితరణ చేయాలని చెప్పేసి అధికారులకి అదనపు ఈవో వెంకయ్య చౌదరి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ చూసుకున్నట్లయితే తిరుమల శ్రీవారి దర్శనానికి ఇటు పోటెత్తడం, మరోవైపు ఈ రూములు కూడా దొరక్క చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆద్య గదులకు సంబంధించి చూసినట్లయితే నిన్న తీసుకున్నటువంటి భక్తులు ఈ రోజుకి ఖాళీ చేయకపోవడంతో పూర్తిగా భక్తులు ఈ రోజు సిఆర్ఓ కావచ్చు, మరోవైపు పద్మావతి ఎంబీసీ ప్రాంతాల్లో గంటల తరబడి వేచి ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సుమారు 8 గంటల పాటు వేచి ఉంటే గానీ రూమ్ దొరకని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరోవైపు శ్రీవారి దర్శనం తర్వాత బయటికి రావాలంటే కూడా అంతే సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత శ్రీవారి లడ్డూ పొందాలంటే కూడా 2-3 గంటలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ రద్దీ పెరిగిన నేపథ్యంలో భక్తులకి ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందించాలని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.